వెల్కమ్ టు యోగిస్ కిచెన్. నేను మీ యోగా ట్రైనర్. ఈరోజు బూడిద గుమ్మడికాయతో ఒక రెసిపీ చూద్దాము. కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ కొంచెం తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నాను. విత్తనాలు కూడా చాలా లేతగా ఉన్నాయి, అందుకని ఇవి కూడా వేసాను. అలాగే నెక్స్ట్ పెరుగు, గడ్డ పెరుగు ఇది. నెక్స్ట్ లైట్గా జీలకర్ర, మిరియాలు వేయించుకొని క్రష్ చేశాను. అలాగే పింక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఒక స్పూను ఆయిల్లో పోపు దినుసులు, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. ఇంకా శొంఠి పొడి కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. నెక్స్ట్ చూద్దాం. ఒక గిన్నెలో తురుము పెట్టుకున్న బూడిద గుమ్మడికాయని వేసుకుందాము. నెక్స్ట్ పెరుగు వేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర, మిరియాలు, పింక్ సాల్ట్ వేసుకుందాము. అలాగే పోపు, ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాకు గుమ్మడికాయ జ్యూస్ చాలా కష్టంగా తాగుతానండి. ఇలా అయితే బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఇష్టంగా తినగలుగుతాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా అండి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక దద్దోజనం లాగా, అలాగే శొంఠి పొడి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అలాగే చిటికలో చేసుకునేది చాలా ఈజీ రెసిపీ. అలాగే మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.